హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ అండ్ బ్లాగ్స్ అండి. అందరూ ఇలా ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుంటుంది మనస్ఫూర్తి కోరుకుంటూ దిస్ స్టార్ట్ అయ్యింది. సో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నాం? హైదరాబాద్. ఎందుకు? ఏం షూటింగ్ ఉంది? ఎగ్జామ్ షూటింగ్. తలకాయ ఉంది. సో ఫ్రెండ్స్ మేమైతే షూటింగ్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడికి వచ్చేసి అయితే నేనైతే రెడీ అయిపోయాను అనమాట. సో పిల్లలు కూడా ఆడుకున్నారు ఇక్కడ. ఇది ఒక ఫామ్ హౌస్ అనమాట. సో ఈ సీరియల్ షూటింగ్ అయితే ఫామ్ హౌస్లో అయితే జరుగుతుంది. ఒక్కొక్క షూటింగ్ ఒక్కొక్క ఫామ్ హౌస్లో అయితే వీళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో ఈరోజు అయితే ఈ ఫామ్ హౌస్ లోపలైతే చాలా అంటే చాలా బాగుందన్నమాట. అసలు ఒక్క డే ఉండడానికి 25 to 30K వరకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ మేమైతే 5:30కి ఇక్కడికి రీచ్ అయిపోయాము. బట్ ఆల్మోస్ట్ అక్కడ ఫుల్ మొగుళ్ళు అయితే అయ్యిందనమాట. వర్షం పడడానికి అయితే రెడీగా ఉండే. సో మేము అనుకున్నాము అంత దూరం నుండి వచ్చి వేస్ట్ అయిపోయింది, వర్షం పడుతుందేమో అని చెప్పేసి. కానీ షూటింగ్ అయితే అయ్యింది. ఇక్కడ ఈ సీరియల్లో సెకండ్ హీరోయిన్ అయితే పర్సనల్ బర్త్డే అంటే రియల్ బర్త్డే, అండ్ సీరియల్ షూటింగ్లో కూడా ఆమె బర్త్డే ఇవాళ. ఫోటో కదా ఫోటో. సీరియల్ షూటింగ్ బయట కాబట్టి ఇదంతా డెకరేషన్ అయితే చేస్తున్నాం అనమాట. సో బర్త్డే పార్టీ అని చెప్పేసి బర్త్డే పార్టీ విధంగా డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ హీరోయిన్ అండ్ హీరోయిన్ ఫాదర్ అండ్ హీరోయిన్ మదర్. సో ఇక్కడ పని మనిషి క్యారెక్టర్లో ఉన్నదేమో అసలైన హీరోయిన్ అనమాట. ఆ సీరియల్లో మెయిన్ రోల్ ఆ హీరోయిన్ది. సో అక్కడ పింక్ అండ్ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఏమో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు అనమాట. ఈ సీరియల్ ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు, జెమినీ టీవీలో అవుతుంది. వాటర్ అసలు సీరియల్లో కానీ సినిమాలో కానీ యాక్టింగ్ చేసే వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు అంతసేపు మేకప్ వేసుకొని ఒక దగ్గర కూర్చొని ఒక్కొక్క షార్ట్స్ తీసుకొని అంటే చాలా కష్టం. నేను చూసినప్పటి వరకు అయితే వాళ్ళు చాలా కష్టపడ్డారండి. ఇక్కడ వచ్చేసి ఐత్రి అండ్ ఐరా, బిట్టు అండ్ లక్కీ అయితే బెలూన్స్ పట్టుకొని అయితే తిరుగుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళు కూడా ఈ సీరియల్లో కనిపిస్తారనమాట. బెలూన్స్ పట్టుకొని హీరోయిన్ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటారు ఆ బర్త్డే పార్టీ మొత్తము. ఈ షూటింగ్లో అయితే ఐరా అయితే బెలూన్ పట్టుకొని బుడ్డలాగా అక్కడ ఇక్కడ తిరగడం స్టార్ట్ చేసేసింది యాక్టింగ్. సో ప్రతి ఒక్కరు ఐరాని బుడ్డి అని పిలవడము వాళ్ళకందరికీ అలవాటు అయిపోయింది ఆ డే మొత్తము. సో వాళ్ళందరూ అయితే ఐరాని బాగా లైక్ చేశారనమాట. అసలు ఆ బెలూన్స్ పట్టుకొని నడుస్తుంటే ఆ బెలూన్స్ ఒకటే కనబడుతున్నాయి ఇక్కడ. రెడీ సార్ లెఫ్ట్ వెళ్ళినా కొంచెం ఇది ఓకే. మీరందరూ అనుకోవచ్చు సీరియల్ షూటింగ్ అంతా ఎందుకు తీయలేదు, హాఫ్ ఆఫ్ ఎందుకు తీసింది అని. సో ఇదైతే జెమినీ టీవీలో ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు. సో మనకి వీడియోస్ ఎందుకు తీయనీరంటే ఆ వీడియోస్ తీసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి అది రిమార్క్ అనమాట. ఎందుకంటే ఒక సీరియల్ షూటింగ్ అవ్వంది దాన్ని తీసుకుపోయి యూట్యూబ్లో పెట్టేస్తే వాళ్ళకు కూడా లాస్ వస్తుందన్నమాట అంతా. సో అందుకే వీడియోస్ అయితే అసలు ఒక్కటి కూడా తీయనీలేదు అక్కడ. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఐత్రి అన్నారా, లక్కీ అండ్ బిట్టు అయితే వెళ్ళిపోతున్నారు. అండ్ ఇందులో మోస్ట్ నాకు చాలా నచ్చిన థింగ్ ఏంటి అంటే ఐరో బెలూన్ అయితే పడిపోయింది ఎక్కడో. సో హీరో ఆ బెలూన్ కోసము పరిగెత్తుకుంటూ వెళ్ళి బెలూన్ తీసుకొచ్చి ఐరాకి ఇవ్వడం నాకు చాలా బాగా అనిపించింది అనమాట.
సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసామన్నమాట. మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అవైతే నేను వెంటనే క్లారిఫై చేద్దాము అని చెప్పేసి అయితే ఈ వీడియో క్లిప్ అయితే చేశాను అనమాట. సో ఫ్రెండ్స్ నేనైతే మొయినాబాద్లో ఒక సీరియల్ షూటింగ్ అయితే వెళ్ళాను అనమాట. నాకు ఈ ఆపర్చునిటీ ఆర్కే సార్ అని ఉంటారనమాట. తను యాక్టర్ అండ్ కో ప్రొడ్యూసర్ అనమాట. సో తన ద్వారా అయితే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. తను సీరియల్స్ చేస్తూ ఉంటాడు అండ్ యాక్టింగ్ కూడా చేస్తూ ఉంటాడు అనమాట. నాకు కాల్ చేశాడు, నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అనమాట. ఎందుకంటే I3 గురించి ఒకసారి ఎంక్వైరీ చేస్తే ఆయన నా గురించి కూడా తెలుసుకున్నాడు అనమాట. నాకు యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి అయితే తెలుసుకొని నాకు కాల్ అయితే చేశాడు. అమ్మ ఇట్లా షూటింగ్ ఉంది వస్తారా అని చెప్పేసి. సో ఖచ్చితంగా వస్తాను సార్ అని చెప్పేసి నేనైతే వెళ్ళాను. అదే అనుకున్నాను, నాకు ఇంత అట్లీస్ట్ ఒక్కసారి కెమెరా ముందు వచ్చిందని అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ దాని తర్వాతకి కూడా సార్ మళ్ళీ నాకు కాల్ చేశాడు. కానీ అది చిన్న పొరపాటు వల్ల అయితే సార్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అది ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తానమాట. అది ఈ సీరియల్ నేమ్ ఏంటి, ఏ ఛానల్లో వస్తుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది నాకు కూడా ఇంకా అంత ఐడియా తెలీదు. ఎందుకంటే ఇది జెమినీ టీవీలో అమ్మ ప్రేమ కోసం అనే సీరియల్ అయితే వస్తుంది. అది ఏంటి అంటే ఈ సీరియల్లో చేసే యాక్టర్స్ కానీ వాళ్ళకి వేరే సీరియల్స్ ఉండడం వల్ల షూట్ అనేది మధ్యలో బ్రేక్ అవుతూ వస్తూ ఉండడం వల్ల ఇంకా రిలీజ్ అయితే చేయలేదన్నమాట. అండ్ మనకి షూటింగ్ ప్లేస్లో ఎప్పుడు కూడా వీడియోస్ అయితే తీయలేరు. ఎందుకంటే మనం షూటింగ్ ప్లేస్లో మనం ఒక హ్యూమన్ బీయింగ్గా చెప్తున్నాను, ఏదైనా సరే ఒక వీడియో తీసినామంటే దాన్ని వెంటనే మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం చాలా బ్యాడ్ హ్యాబిట్ అనమాట. సో వాళ్ళ ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి కూడా అదే టెన్షన్, వీళ్ళు ఎక్కడ వీడియోస్ తీసి ఎక్కడ అప్లోడ్ చేస్తారు అని చెప్పేసి ఆ టెన్షన్ తోటి వాళ్ళైతే వీడియోస్ అయితే తీయలేరనమాట. అది అండ్ ఇంకొకటి, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆర్కే సార్, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకైతే మీకు నిజంగా నేను థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకే కాకుండా పిల్లలకి అండ్ నాతో పాటు వచ్చిన అనుషకి కూడా సార్ అయితే ఆపర్చునిటీ అయితే ఇచ్చాడు. అండ్ ముందర ఇంకా ఉన్నాయి అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదనమాట. సో నేను ఈ బ్లాగ్ ఎందుకు లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అంటే నేను ఆ డేట్ అండ్ టైం తెలుసుకున్నాక, అది ఏ ఛానల్లో రిలీజ్ అవుతుందో అన్నీ తెలుసుకున్నాక నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ అప్పటివరకు నాకు ఆగేలా లేదు. సో అందుకే నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. ప్లీజ్ అండి, చూసిన తర్వాతకి అందరికీ షేర్ చేయండి. అంటే నేను ఏదో చేశాను, ఏదో చిన్న షూటింగ్కి వెళ్ళాను, కానీ నా ఇంట్రెస్ట్ ఏంటి అంటే నాకు యూట్యూబ్లో బ్లాగ్ చేయడం అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో నేను చేస్తూ ఉన్నాను, అది బ్లాగ్ వ్యూస్ అనేది రాను చాలా తగ్గిపోయాయి. సో నాకు అందుకే ఇంట్రెస్ట్ అంతా పోయిందనమాట. వీడియోస్ తీయాలని, అది అప్లోడ్ చేయాలని అంత ఇంట్రెస్ట్ పోయింది. ఒకవేళ మీరు ఈ వీడియో కనుక మంచి రెస్పాన్స్ ఇస్తే నేనైతే నిజంగా చెప్తున్నానండి, చాలా మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఇది నేను ప్రామిస్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, ఈ వీడియో అయితే మీరు హైలైట్ చేస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ నుండి బ్లాగ్స్ అయితే మంచిగా చేస్తానని చెప్తున్నాను. మీరు ఎలా హైలైట్ చేస్తారో నేను కూడా నా వీడియోస్ అలా హైలైట్ చేస్తాను. సో చూస్తూ ఉండండి, డోంట్ స్కిప్ ఇట్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. లైక్, షేర్, కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. బాయ్. Sorry ass DJ.